మనకి ఈరోజు 28/12/2023 మనకి కోట్నందూరు స్టేషను, తుని రూరల్ స్టేషన్ 2 కూడా తనిఖీలు చేయడానికోసం ఈరోజు రావడం జరిగింది. సో, మనకి మామూలుగా ఈ కేసెస్ పెండింగ్ కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఎంత పెండింగ్ ఉన్నాయి, దేనికోసం పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా పెండింగ్ ట్రయల్ కేసెస్ పీటీలో ఉన్న కేసెస్ కూడా మనం ఎలాగా ఫాలో అప్ చేస్తున్నాము. మన కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నాం కాబట్టి పీటీ కేసెస్ కూడా కొంత చెక్ చేసుకుంటున్నాము. అదర్‌వైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ గాని, అదర్ ఇష్యూస్ గాని, తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత మన మెన్ అండ్ వుమెన్ వాళ్ళు ఎవరు పోలీస్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా అని చెప్పి అడిగి ఒక ఇంటరాక్షన్ కూడా చేసుకొని వెళ్ళిపోతామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ తుని రూరల్ స్టేషన్ తనిఖీల కోసం రావడం జరిగింది. అన్ని బాగానే ఉంది. పెండింగ్ కేసెస్ కూడా ఏమీ లేదు. ఈవెన్ కోటనందూరులో కూడా పెండింగ్ కేసెస్ ఏమీ లేదు. జస్ట్ వెరీ ఫ్యూ కేసెస్ ఉన్నాయి. తునిలో కూడా పెండింగ్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. రీసెంట్ కేసెసే ఉన్నాయి. రీసెంట్ కేస్ ఎలాగనే 2, 3 మంత్స్ అవుతాయి కేస్‌ని పంపించడానికి. కేసెస్ కానీ అదే విధంగా అక్యూజ్డ్ ఎవరైనా అరెస్ట్ పెండింగ్ ఉందన్నది కూడా వెరిఫై చేయడం జరిగింది. మాక్సిమం అందరూ కూడా అరెస్ట్ వరకు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని వెరిఫికేషన్ ఆఫ్టర్‌నూన్ చేయాల్సి ఉంది. సో ఫార్ సో గుడ్. ఈ కోడి పందాల గురించి నిన్న కూడా యాన్యువల్ మీటింగ్ అడిగారు. సో అది ఖచ్చితంగా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా 3, 4 డేస్ తర్వాత దానికన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమనేది నేను అప్డేట్ చేస్తాను. సీక్రెట్ అది.